నాదముతో క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం దివ్యవారం టీవీ దివ్యబలి పూజ స్థిరనిదాతలు కొమ్మారెడ్డి దివ్య బాల అంకిత, కృషిశేషులు కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి జత్రుతముల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబ సభ్యులు రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి రాజారెడ్డి, జోజిరెడ్డి, అసుంత, జెరోమ్ రెడ్డి, లూర్ది మేరీ, అల్లం ఫాతిమా, ఎన్నారెడ్డి, రాయపురెడ్డి, జయంతి, రెడ్డెం సరళ, జోజిరెడ్డిలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపు నెరవేర్లని కృతజ్ఞత బలిపూజ కొమ్మారెడ్డి దివ్య బాల అంకిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంత్పూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి షౌరెడ్డికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ గాలి షౌరెడ్డి గారు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మదార విచారణ కృషిశేషులు అవ్వరి సింహరాయిలు క్యాథరిన్, విజయకుమార్, విజయలక్ష్మి, విమల కుమారి, ధీరాజ్ కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటపల్లి సుజాత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం తణుకు విచారణ సీతాలం మోహన వెంకట మణికుమార్ రోజా దంపతులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు సమస్యలు తొలగిపోవాలని, సైనికాకు సంపూర్ణ స్వస్థత దయచేయమని, శిరీషాకు చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, సీతలం రాయప్ప కుటుంబాన్ని దీవించమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం మంగళవీరి విచారణ పాత్మామాత దేవాలయం చింతా కిరణ్ కుమార్, నిర్మలా జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు గర్భఫలం దయచేయమని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ టీ మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుజాత నగల సర్వేశ్వరుడు ఆమె యొక్క తలంపులు కోరికలు నెరవేరాలని, బిడ్డలందరికీ ఆయురారోగ్యం దయచేయమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు రాణి దంపతులను దీవించి ఆస్వాదించమని, రవీంద్ర లవ్లీని ఆశీర్వదించమని, అజయ్ను నిర్మలను దీవించి కరుణించి కాపాడమని, వారు చేస్తున్న ప్రతి పనుల్లో 30 60 100 ఫలించాలని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనదిగా తెలియజేస్తుంది. అది కత్తి వాదర కంటెను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానమును కీళ్ళు మధ్య కలియ వరకును అది ఛేదించుకుని పోగలదని తెలియజేస్తుంది. మానవులు ఎవరు కూడా
దేవుణ్ణి తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కనుదృష్టిలో ఉన్నాము అని మరీ ముఖ్యంగా తెలియజేస్తుంది. నేటి సువార్తలో క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువటకు నేను రాలేదు. వ్యాధిగ్రస్తుడికే కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు కదా అని పలుకుచున్నాడు. మనకు ప్రియ సహోదరుడ సహోదరి, పాపాత్ములైన మనందరి కోసము ఆ క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు వచ్చారు. మరి ముఖ్యంగా నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి ఆయన ఏతించారు. ఈ పరిశుద్ధమైన దివ్య పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఒక్కసారి ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్య పూజలో పాపమన్నింపుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును తెలుసుకొని దాని ఆచరణయందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగియుందుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసమును సమీపింతము. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 16 వరకు. సహోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది పదునైన 2 ఇంచుల ఖడ్గము కంటేను పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మధ్య కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయమునందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు.
దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియూ లేదు. సర్వసృష్టి యందు అంతయు ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకుని విశ్వాసమునందు దృఢముగా నిలిచియుందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహము కనుగొందుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును ఒసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వారికి జ్ఞానమును ఒసగును. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచము ఒసగును. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దైవభీతి నిష్కలమైనవి, అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నాకు ఆశ్రయనీయుడువు విమోచకుడునైన ప్రభు, నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్నన బడయునుగాక. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నిన్ను అనుసరించని నా యేసువా, నీ కొలువు చేయని నా దైవమా. నిన్ను అనుసరించని నా యేసువా, నీ కొలువు చేయని నా దైవమా. నీ కీర్తనలు పాడి కీర్తించనా, నీ ఆలయాన బస చేయనా. నీ కీర్తనలు పాడి కీర్తించనా, నీ ఆలయాన బస చేయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు మరలా గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహం అంతయు అచటికి చేరెను. యేసు వారికి బోధింప నారంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చుండి ఉన్న
అల్ఫాయి కుమారుడు లేవి అను వానితో చూచి, నన్ను అనుసరింపుము అని వాణ్ణి పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. అనంతరము యేసు అతని ఇంట భోజనమునకు కూర్చుని ఉండగా అనేక మంది సుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి యందు కూర్చుని ఉండిరి. ఏలయనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది వీరే. దీనిని చూచిన ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను పాపులను పిలువవచ్చుతనే కానీ నీతిమంతులను పిలిచుటకు రాలేదు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో హెబ్రీయులకు రాయబడిన లేఖలో దైవవాక్కు యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తుంది. దైవవాక్కు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ మనందరికీ కూడా ఏ విధంగా దైవవాక్కు మన దైనందిన జీవితంలో ఎంత ప్రముఖమైన పాత్రను పోషిస్తుందో హెబ్రీయులకు రాయబడిన లేఖలో మనందరికీ కూడా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది కత్తి వాదర కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానం వరకును కీళ్ళు మధ్య కలియవల వరకును అది ఛేదించుకుని పోగలదు, మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు. ప్రియ సహోదరి సహోదరి, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది. అవును, దేవుని వాక్కు ఎప్పుడు కూడా సజీవంగానే ఉంది, చైతన్యవంతంగానే నిలుస్తుంది. ఎందుకంటే ఆదిలో వాక్కుగొన్న ఆ దేవుడు మన మధ్యకు వచ్చాడు. మనం చదువుతూ ఉంటాము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. అవును ప్రియ సహోదర సహోదరి, ఆదిలో వాక్కుగా నిలిచిన ఆ దేవుడు ఈనాడు ఈ దైవవాక్కుగా మన అందరి చేతిలో ఇమిడిపోతున్నాడు. ఈ దైవవాక్కుగా మన అందరి ఇంటిలో నివసిస్తున్నాడు. ఈ వాక్కు సజీవమును చైతన్యవంతమైన వాక్కు మనందరినీ కూడా చైతన్యము రంజింపచేస్తుంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానవంతులుగా మారుస్తుంది. దైవవాక్కుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ప్రియ సహోదర సహోదరి, అందుకే చెబుతూ ఉంటారు, దేవుని యొక్క వాక్కును నిర్లక్ష్యం చెయ్యకు. దేవుని యొక్క వాక్కును అనుదినము అనుక్షణము నువ్వు చదువు, పాటించు, పఠించు. అప్పుడు నీవు రక్షణ పొందుతావు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మనము మన దైనందిన జీవితంలో దైవవాక్కుకు ప్రాముఖ్యతనిస్తున్నాము? కనీసము దేవుడు మనకు 24 గంటలు ప్రసాదించాడు. ఒక 5 నిమిషాలైనా కేటాయించి దైవవాక్కును చదవడానికి మన యొక్క సమయంను వెచ్చించి ఉన్నామా ఒక రోజులో అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ సజీవ వాక్కును చదవాలంటే మన దేహమునకు, మన నాలుకకు ఎంత ధన్యత. ప్రియ సహోదర సహోదరి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ దైవవాక్కు మన హృదయం నందలి ఆశలను, ఆలోచనలను అన్నియును సమస్తమును ఎరిగి ఉన్నది. దేవుని యొక్క వాక్కుకు
అంత ప్రాముఖ్యత ఉంది. ఈ 13 వచనం చదివినట్లయితే కనుక దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియును లేదు, సర్వ సృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకి మనము అందరము బాధ్యులై ఉన్నాము. నథింగ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కంటి నుండి ఏదియో ఉండదు, ఆయన కనబడకుండా ఏది ఉండదు. సమస్తమును ఆయన పరికించును, సమస్తమును ఆయన ఎరుగను. దేవునకు కనబడిందంటూ ఏది ఉండదు. దేవుని యందు మనం దాచగలిగింది ఏదీనూ లేదు. అందుకే ఇంగ్లీష్లో 3 పదాలు ఉంటాయి, దేవునికి చక్కగా వర్తించారు ఆ 3 పదాలు కూడా. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెసెంట్ అండ్ ఓమ్నిసెంట్. ఈ 3 మాటలకు అర్థం ఏమిటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వాజ్ఞుడు, సర్వమును తెలిసినవాడు. ఆయన కంటికి ఏదినో దాచపడదు. సమస్తము దేవునికి ఎరుకే, సమస్తమును దేవునికి తెలుసు. నీ హృదయంలో దాగి ఉన్న సమస్తమును ఆయన ఎరిగినవాడు, హృదయములను పరిశీలించినవాడు మన దేవుడు. కనుక దేవుడి నుండి మనం ఎట్టునూ పారిపోలేము, ఏదినూ దాచిపెట్టలేము. కనుక ప్రియ సహోదర సహోదరి, ఆత్మపరిశీలన చేసుకో. అందుకే మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు, మనందరము కూడా ఆ దేవునికి బాధ్యులమై జీవించాలి. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాలకి మనమే బాధ్యత వహించాలి. బాధ్యతాహీనంగా బ్రతికితే ఆ తీర్పు దినమున దేవుడు నీ గురించి నా గురించి పలికినప్పుడు బాధపడవలసి వస్తుంది. అందుకని మనందరం కూడా మన సృష్టించిన ఆ దేవునికి బాధ్యులమై రెస్పాన్సిబుల్ పర్సన్స్గా మనము జీవించాలి మన దైనందిన జీవితంలో. అప్పుడే మనము దైవ సన్నిధిలో మనము నిలవగలము. ప్రియ సహోదర సహోదరి, కీర్తనలు రాసిన గ్రంథంలో 119 కీర్తన 50 వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మదినిచ్చును. మనం వింటూ ఉంటాము పాటల్లో కూడా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్కు మనందరి బాధల్లో మనకు ఊరటను ఓదార్పునిచ్చే వాక్కు. జగటగల ఊపి ఈ పాపములో చిక్కుకున్నప్పుడు దేవుడి వాక్కు మనందరినీ కూడా లేవనెత్తుతుంది. ఈ పాపస్థితి నుండి మలచుకో అని మనందరినీ కూడా చైతన్యవంతులను చేస్తుంది. అందుకే కీర్తన రాసిన గ్రంథంలో 119 కీర్తన 103 కీర్తనలో ఈ విధంగా పలుకుచున్నది, నీ వాక్యములు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగా ఉన్నవి. 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రభువా, నీ వాక్యే నన్ను నడిపించాలి. అజ్ఞాన తిమిరములో మునుగుతున్న నా జీవితాన్ని, పాపకోపంలో మునిగిపోతున్న నా జీవితాన్ని నీ వాక్కు ద్వారా నన్ను బలపరచు, నాకు ధైర్యము కలిగించు. నీ వాక్కు నా జీవితానికి వెలుగుగా మార్చని మన దైనందిన జీవితం మన ప్రార్థన ఉండాలి. ఇది మనకు మొదటి పట్టణం ఇచ్చే సందేశం. మరి సువార్తాపట్నంలో ఆదిలో వాక్కుగొన్న ఆ దేవుడు మానవుడిగా జన్మించి నేడు లేవి అనబడు మత్తయిని పిలుస్తున్నాడు. ఆయన సొంకపు మెట్టుగాడు కూర్చున్న మత్తయిని చూచి నన్ను అనుసరింపుము అని పలికిన వెంటనే మత్తయి తనకున్నదంతయు త్యజించి
సమస్తమును వదిలివేసి మరొకటి ఆలోచించకుండా వెంటనే తక్షణమే క్రీస్తును అనుసరించాడు. ఒక్కసారి క్రీస్తును అనుసరించాక వెనక్కి తిరిగింది లేదు. నో టర్నింగ్ బ్యాక్. నేను క్రీస్తును అనుసరించాలనుకున్నాను కనుక క్రీస్తే నా ధ్వజము, క్రీస్తే నా రక్షణ, క్రీస్తే నా కోట అంటూ క్రీస్తు యొక్క బాటలో కొనసాగించాడు తన జీవితాన్ని. మనందరికీ కూడా క్రీస్తు యొక్క అమూల్యమైన పలుకులను తన సువార్తలో లిఖించాడు. మరి ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు ఈనాడు మనందరికీ ఇచ్చే సందేశం ఇదియే. మత్తయి యొక్క పిలుపు ద్వారా మత్తయి ఒక లేవీయుడు, సొంకరి, పాపాత్ముడిగా పరిగణింపబడినవాడు సమాజంలో అట్టి వాణ్ణి పిలిచాడు. దీని యొక్క అర్థం ఏమిటంటే హోలీనెస్ ఈజ్ నాట్ రిజర్వ్డ్ టు ప్యూర్ మెంబర్స్ ఓన్లీ. పవిత్రత అన్నది కేవలము పీఠాధిపతులకు, గురువులకు, మఠకన్యలకు మాత్రమే కాదు. దేవుని పోలికలో సృష్టించబడిన ప్రతి వ్యక్తి కూడా పవిత్రతగా జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా పవిత్రతల్లో మెలగాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ఈ విధంగా రాయబడింది, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్. ఏ విధంగా అయితే పరలోకపు తండ్రి పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉన్నాడో నీవును అదే విధంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవించుటకు కృషి చెయ్యి అని పలుకుచున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరి దైనందిన జీవితంలో పాపాత్ములమే. ఏదో ఒక పాపముతో, ఏదో ఒక దోషంతో మనం కొట్టుమిట్టాడుతున్నాము. కానీ దేవుడు ఏ విధంగా అయితే ఆ మత్తయిని పిలుస్తున్నాడో మనందరినీ కూడా పిలుస్తున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నన్ను అనుసరింపుము, నా మార్గంలో నడుమని. నీవు దేవుని పిలుపునకు ఏ విధంగా స్పందిస్తున్నావు? నీవు దేవుని పిలుపును స్వీకరిస్తున్నావా, తృణీకరిస్తున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంది. తన యొక్క సేవలో మనందరినీ కూడా వాడుకోబడాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. కనుక నీవు నేను కూడా ఆయన పిలుపునకు స్పందించాలి, ఆయన మార్గంలో నడవాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఏ పాస్ట్ అండ్ ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఏ ఫ్యూచర్. ప్రతి పునీతుడికి కూడా ఒక గతం ఉంది. ప్రతి పాపాత్ముడికి కూడా పునీతుడిగా మారే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉంటాము, పునీతులందరూ కూడా వారి జీవిత గతం చూసుకున్నట్లయితే వారు ప్రప్రథంగా వారు జన్మించినప్పటి నుంచి కూడా పునీతులుగా, పావనులుగా జన్మించలేదు. వారి జీవితాలు కూడా పాపకోపంలో ఉన్నవే. కానీ పాపం నుండి లేచి పాపమును త్యజించి క్రీస్తుని వైపు నడిచారు కనుక పునీతులుగా మారారు. మరి మనం పాపాత్ములైనప్పటికీ కూడా పునీతులుగా మారే అవకాశం ఉంది మనందరికీ కూడా. ఎప్పుడైతే నీ జీవితము నా జీవితము క్రీస్తుతో ముడిపడి జీవిస్తామో అప్పుడు మనము కూడా పునీతులుగా మారి ఆ క్రీస్తు బాటలో మనం కూడా చేరగలము. అందుకే ప్రస్తుతం ఉన్న బాపుగారు ఫ్రాన్సిస్ ఈ విధంగా పలుకుతున్నారు, జగద్గురువులు గారు. గాడ్ ఈజ్ నాట్ టైర్డ్ ఆఫ్ ఫర్గివింగ్, ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ స్టాప్డ్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్. దీని భావం ఏమిటంటే దేవుడు మానవులను క్షమించడంలో అలసిపోలేదు, కానీ మానవుడు దేవా నన్ను క్షమించమని అడగడంలో అలసిపోతున్నాడు, మానేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ షోయింగ్ హిస్ మర్సీ టువర్డ్స్ అస్. దేవుడు తన అనంతమైన కరుణతో, కృపతో మనందరిపై ప్రదర్శిస్తున్నాడు. కానీ దేవా నన్ను క్షమించు, నేను పాపిని అని అడగడానికి మనకు మనసు ఒప్పట్లే. అందుకే ప్రభు అంటున్నాడు, మనందరి హృదయాలు మార్చుకోవాలి, మనందరి యొక్క జీవిత గాథలను మార్చుకోవాలి. ఈనాడు ప్రభు పలికినట్లుగా, నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతుల కోసం రాలేదు. ఏ విధంగా అయితే వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. కనుక గమనించండి, పాపాత్ములైన మనందరి కోసం ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీ కోసము నా కోసము ఆ కలువరి సిలువలో ఆయన మరణించారు. కనుక ఆ క్రీస్తు ప్రభుని మనందరం కూడా అడిగి ప్రార్థించాలి. దేవా, ఈ పాప స్థితిలోనే మేము ఉండిపోకుండా మా జీవితాన్ని మార్చుకొని పునీతులుగా మారే భాగ్యమును
మా అందరికీ ప్రసాదించు. ఏ విధంగా అయితే పాపాత్ముడైన సొంకరి అయిన ఆ లేవిని పిలిచావో, ఎప్పుడైతే నీ యొక్క బాటలో నడిచినప్పుడు అతడు పునీతుడిగా మారాడు, మేమును కూడా మా జీవితాలను నీ వైపు అడుగులు వేస్తూ మా జీవితాన్ని మార్చుకొని నీ యొక్క ప్రియ శిష్యులుగా ఎదిగే భాగ్యం మాకు దయచేయమని ఈ దీప బలి పూజలో మనందరం కూడా అడిగి ప్రార్థించుదాం. పింతునయ్యా నా సర్వమును నీ దివ్య పూజలో మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ఉదమారా అర్పింతునయ్యా నా సర్వమును నీ దివ్య పూజలో మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ఉదమారా ఆది సంభూతుడా ఏనువగలను నీకు నాకున్నదంతయు నీదే ప్రభు ఆది సంభూతుడా ఏనువగలను నీకు నాకున్నదంతయు నీదే ప్రభు నాకున్నదంతయు నీదే ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యంగా అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసంతో చేయు ప్రార్థనల ఫలితములను చవిచూచెదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి.
అవునా క్రీస్తు ద్వారా దూతను నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా చేయువారు ధన్యులు. ప్రభువు నామమునా చేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము.
కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నీతిలేగ మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన
పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యిందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి క్రీస్తు ప్రభు నేను పాపులను పిలువవచ్చుతని కానీ నీతిమంతులను పిలిచెట్టుకు రాలేదు అని పలుకుచున్నాడు. మరి పాపులు మనందరం కూడా ఆ దేవుని యొక్క దయకు కరుణకు ఎల్లప్పుడూ కూడా మొరపెట్టాలి. దేవా, అయోగ్యులము అభాగ్యులము అయిన మమ్మల్ని కూడా నీ మార్గములో నీ వాక్య రీతిలో నడుచుటకు, సరైన పద్ధతిలో సన్మార్గంలో నడిపించుటకు నీ యొక్క శక్తిని, యుక్తిని, ధైర్యమును మాకు అనుగ్రహించమని ఆ పరమ తండ్రి నేర్పిన ఆ పరలోక జపమును మనందరం కూడా భక్తితో జపించేదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట
ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, దీన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ముని పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలిగినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ముల్లోకాలలో మంగళదాయిని, మానవులందరికీ రక్షణకారిణి. ముల్లోకాలలో మంగళదాయిని, మానవులందరికీ
రక్షణకారిణి మనవును లాలించే మరియ తల్లి మనవుల లాలించే మరియ తల్లి మహినందేలుమా మోక్షరాజ్ఞివై మహినందేలుమా మోక్షరాజ్ఞివై ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి మంగళవార్తకు శిరములు వంచి దేవుని తల్లిగా వెలసిన అమ్మా మంగళవార్తకు శిరములు వంచి దేవుని తల్లిగా వెలసిన అమ్మా ఎలిజబెతమ్మకు సేవలు చేసి వినయశీలగా ఎదగిన అమ్మ ఎలిజబెతమ్మకు సేవలు చేసి వినమ్రశీలిగా వెదగిన అమ్మ మమతాను రాగాలు పెంచుము మాలో సేవా భావము నింపుము మాలో మమతాను రాగాలు పెంచుము మాలో సేవా భావము నింపుము మాలో మాతగా దాతగా వేడుము మాకై నిత్యము మా కొరకై ప్రార్థించుము ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ